రైతు సోదరులకు నమస్కారం అండి. ఈరోజు మా మొక్కజొన్న తోటలో సిఎంఎస్ మరి అడుగు మంది అయితే మరి వేయించాం సాల్సాలకు మధ్య. సిఎంఎస్ అనేది కాల్షియం మెగ్నీషియంతో కూడిన మరి అడుగు మందు. దీనివల్ల మన కాండం బలపడటం జరుగుతుంది. అదేవిధంగా మరి గింజ శాతం కూడా బరువు ఉంటుంది, చాలా కాయ కూడా నాణ్యత ఉంటుంది. కాబట్టి సిఎంఎస్ మెగ్నీషియం కాల్షియం ఓన్లీ సాళ్ళ మధ్యలో చల్లించాం. మనకి డ్రిప్ వేసాం కాబట్టి మనం యూరియా కానీ అమోనియా కానీ మరి డ్రిప్ ద్వారా అయితే ఎక్కించడం జరిగింది. ఇది మొక్కజొన్న వచ్చేసి మొన్నటి వరకు అయితే కొంచెం ఊట ఉంది కాబట్టి మరి గ్రోతింగ్ అయితే లేదు. ఇప్పుడే స్టార్ట్ అయింది, 30 days తర్వాత స్టార్ట్ అయింది. మొక్కజొన్న కొంతమంది వేసిన రైతులు కూడా మరి గ్రోత్ అనేది లేదని చెప్పారు. దీనికి మేము గ్రోత్ లేనప్పుడు ఏం చేసామంటే ఫంగిసైడ్ మందు అనేది స్ప్రే చేసినప్పుడు కొంచెం రిజల్ట్ అయితే కనిపించింది. చాలా వరకు గ్రోత్ అయితే కనిపించింది. అదేవిధంగా పురుగు మందు అంటే మరి కొంచెం కానీ కొంచెం తక్కువ రేట్లో దొరికేవి ఇవి స్ప్రే అయితే చేసాం. మొక్క కూడా చాలా బలంగా అయితే పెరుగుతూ ఉంది. కాండం సైజ్ చూసుకోండి. ఈ విధంగా రావడం వల్ల ఏంటంటే మనకి వచ్చే కంకులు కూడా చాలా బలంగా ఉంటాయి, బరువు ఉంటాయి. చాలామంది ఏంటంటే ఎక్కువ యూరియా అనేది యూజ్ చేస్తూ ఉంటారు. యూరియా యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనకి వెయిట్ అనేది కాటా అనేది రాదు, దిగుబడి అనేది రాదు. మనం చూడడానికి హైట్ కనిపిస్తుంది, కానీ మనం మెయిన్ చూడాల్సింది ఏంటంటే కాండం అనేది ఎంత బలంగా ఉంటే ఆ కంకులు అనేవి అంత బలంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. చూడండి, ఇవి కొంచెం లేట్గా వచ్చినా కానీ కాండం సైజు మాత్రం చాలా బలంగా ఉండి గ్రీనిష్గా ఎక్కడ చూసినా కానీ మరి తోట మొత్తం చూసుకున్నా కానీ ఎక్కడ చూసినా కానీ గ్రీనిష్గానే ఉంది. కాబట్టి ఈ విధంగా అయితే చేసుకోండి. సైజ్ చూడండి ఎలా ఉందో. దగ్గర మొత్తం 8 ఎకరాలు వేసామండి మొక్కజొన్న, మేల్ ఫీమేల్. ఇంతకుముందు గత వీడియోలో కూడా మీకు చెప్పడం జరిగింది. న్యూజివీడు సీడ్స్ వారిది 8073 అనే మరి విత్తనం అయితే మనం వేసాం. రేట్ వచ్చేసి క్వింటాకు 3500 3500 అని చెప్పినారు. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.